సార్వత్రిక ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్లో భారీగా బంగారం పట్టుబడడం కలకలం రేపింది. ఏలూరు జిల్లాలోని కలపరు టోల్గేట్ దగ్గర అధికారులు 50 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే బీవీసీ లాజిస్టిక్ కొరియర్ సర్వీస్ సంస్థ ద్వారా చెన్నై నుండి అమలాపురంకు ఒక వాహనంలో ఒక డ్రైవర్ మరో వ్యక్తి తీసుకెళ్తుండగా పోలీస్ తనిఖీల్లో భాగంగా ఆపి తనిఖీలు చేయగా ఈ ఆభరణాల విషయం వెలుగులోకి వచ్చింది. 12 కోట్ల రూపాయలు విలువ చేసే ఆభరణాలకు సంబంధించి అన్ని రకాల బిల్లులు ఉన్నాయా లేదా అని ఐటీ, జీఎస్టీ, రెవెన్యూ అధికారులు తనిఖీలు చేశారు. సార్వత్రిక ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్లో భారీగా బంగారం పట్టుబడడం కలకలం రేపుతోంది. ఏలూరు జిల్లాలోని కలపర్రు టోల్గేట్ దగ్గర అధికారులు 50 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే బీవీసీ లాజిస్టిక్ కొరియర్ సర్వీస్ సంస్థ ద్వారా చెన్నై నుండి అమలాపురంకు ఒక వాహనంలో ఒక డ్రైవర్ మరో వ్యక్తి తీసుకెళ్తుండగా పోలీస్ తనిఖీల్లో భాగంగా ఆపి తనిఖీలు చేయగా ఈ ఆభరణాల విషయం వెలుగులోకి వచ్చింది. 12 కోట్ల రూపాయలు విలువ చేసే ఆభరణాలకు సంబంధించి అన్ని రకాల బిల్లు ఉన్నాయా లేదా అని ఇప్పటికే ఐటీ, జీఎస్టీ, రెవెన్యూ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఇక ఏలూరు జిల్లాలో భారీగా బంగారం పట్టివేతకి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, బీవీసీ లాజిస్టిక్ ద్వారా అమలాపురంకు బంగారాన్ని తరలిస్తుంటే అధికారులు ప్రస్తుతం తనిఖీలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. పూర్తి సమాచారం ఏంటి? థ్యాంక్ యూ చందు. ఎన్నికలకు సంబంధించి ఎన్నికల నిబంధనల ప్రకారం అధికారులందరూ కూడా ఎన్నికల కోడ్ దగ్గర నుంచి కూడా తనిఖీలు చేస్తున్నారు. ముఖ్యంగా టోల్ గేట్ల వద్ద తనిఖీలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం తనిఖీలు చేస్తుండగా ఏలూరు కలపరు టోల్ గేట్ వద్ద తనిఖీలు చేస్తుండగా ఒక వెహికల్ లో భారీగా బంగారు, వెండి ఆభరణాలను అధికారులు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. అయితే స్వాధీనం చేసుకున్న అనంతరం ఆ వెహికల్ డ్రైవర్ తో పాటు మరో వ్యక్తి కూడా తీసుకెళ్లే వెహికల్ లో ఉన్నాడు. అతన్ని విచారణ చేయగా అతను కొన్ని పత్రాలు అయితే చూపించడం జరిగింది. ఇది బీవీసీ లాజిస్టిక్ కొరియర్ సర్వీస్ చెన్నై సంస్థ. దీనికి చెన్నై నుంచి అమలాపురంలో 12 కోట్ల రూపాయలు విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలను వీళ్ళు తీసుకెళ్తున్నట్టుగా వాళ్ళు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కొన్ని కాగితాలను అయితే వాళ్ళు చూపిస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి రెవెన్యూ అధికారులు కూడా అక్కడ చేరుకున్నారు. పోలీసులు రెవెన్యూ అధికారులకు అప్పచెప్పారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సెల్ దగ్గరికి ఈ వెహికల్ అయితే తీసుకొచ్చారు. ఈ ప్రత్యేక వాహనంలో బీవీసీ లాజిస్టిక్ కొరియర్ సంబంధించి ప్రత్యేక వాహనంలో తీసుకొచ్చిన వెహికల్ ని కలెక్టరేట్ లో పెట్టడం జరిగింది. అక్కడ స్థానిక ఎంఆర్ఓ, అదే రకంగా ఏదైతే బెంగళూరు ఎంఆర్ఓ, అదే రకంగా జిఎస్టీ అధికారులు, ఐటీ శాఖ అధికారులు కూడా తనిఖీలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా దీనికి సంబంధించి ఏ సంస్థలకు ఈ సంస్థకి అంత సర్వీసు బంగారం అన్ని కోట్ల రూపాయలు విలువ చేసి బంగారం పట్టుకెళ్తాకి ఉందా, లైసెన్స్ ఉందా లేదా, ఏ షాపులకు తీసుకెళ్తున్నారు, వాళ్ళు ఆథరైజ్డ్ గా తీసుకెళ్తున్నారా లేదా అనే విషయాలన్నీ కూడా వాళ్ళు బీవీసీ లాజిస్టిక్ కొరియర్ సంస్థ దగ్గర ఉన్న కాగితాలు వాళ్ళు స్వాధీనం చేసుకుని తనిఖీలు అయితే చేపడుతున్నారు. బీవీసీ లాజిస్టిక్ కొరియర్ సర్వీస్ సిబ్బంది మాత్రం మాకు ఎప్పటి నుంచో తీసుకెళ్తామండి, మాకు పర్మిషన్ ఉన్నాయని వాళ్ళు చెప్తున్నప్పుడు కూడా వీళ్ళ అధికారులు మాత్రం పూర్తిస్థాయిలో తనిఖీలు చేస్తున్నారు. తనిఖీలు చేసిన తర్వాత ఇవి పూర్తిగా అన్ని కూడా సక్రమంగా ఉన్నాయా లేకపోతే ఏమన్నా బిల్స్ లేకుండా ఉన్నాయా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. రైట్ రాంబాబు, థ్యాంక్ యూ.